హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ విలేజ్ స్టైల్ పితికిపప్పు ఎగ్ సాంబార్. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ పితికిపప్పునైతే తీసుకున్నాను. అలాగే 5 ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకున్నాను. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 ఇంచు అల్లం, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 5 లవంగాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మెత్తబడిన తర్వాత 1 కప్పు కొబ్బరి, 2 టమాటాలని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోండి. టమాటాలు మెత్తబడిన తర్వాత 1 పిడికెడు కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్, 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. అలాగే ముందుగా తీసుకున్న పితికిపప్పుని వేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. పితికిపప్పు 70% ఉడికిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకున్న 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పితికిపప్పు ఎగ్ కర్రీ రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.